లోకమాత్ర వీక్షకులకు నమస్కారం. నేషనల్ కాన్స్టిట్యూషనల్ 352 ఆర్టికల్ ప్రకారము దేశ సంరక్షణ కోసము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. దేశంలో ఎమర్జెన్సీ తీసుకురావాలి అని అంటే మన కాన్స్టిట్యూషనల్ 352 ఆర్టికల్ ప్రకారము 3 సిచ్యువేషన్స్లో మాత్రమే ఈ ఎమర్జెన్సీని తీసుకొని వస్తారు, డిక్లేర్ చేస్తారు. మరి ఆ మూడిట్లో ఒకటి వారు, రెండో సిచ్యువేషను ఎక్స్టర్నల్ అగ్రెషన్, నేషనల్ లెవెల్లో ఉండే ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే మన కాన్స్టిట్యూషన్ 352 ఆర్టికల్లో ఎమర్జెన్సీ విధించడానికి ప్రధానమైన కారణాలు కనిపించాలి. 1971లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ తోటి మరి ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బెరేలీలోని ఆమె అత్యంత మెజారిటీ తోటి గెలుపొందింది. అయితే ఇందిరాగాంధీ మీద ప్రత్యర్థి వ్యక్తి రాజ్ నారాయణ్ గారు ఈ ఓటమిని ఆయన ఒప్పుకోకుండా ఈ ఎలక్షన్స్ లో ఈ ఫ్రాడ్ జరిగింది, ఆమె గెలుపు తప్పు అని చెప్పి అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తూ ఆమె తీర్పుని ఆయన హైకోర్టుని ఆశ్రయించాడు. అప్పటి నుంచి కథ మొదలైంది. ఈ ఎమర్జెన్సీ పెట్టడానికి కారణము పునాది అక్కడ పడింది అనమాట. సో మరి ఏమైంది అని అంటేను 1975లో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఫ్రాడ్ చేసి గెలిచారు లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి రాజకీయాల నుంచి బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు హీరింగ్ వరకు మాత్రమే ఈమె దేశ ప్రధానిగా కొనసాగుతుంది. మరి సుప్రీంకోర్టు హీరింగ్ టైం అయిపోయిన తర్వాత మరి ఈమె దేశ ప్రధానిగా కొనసాగుతుందా కొనసాగకూడదా అనేది ఆ తీర్పును బట్టి ఉంటుంది. మరి అప్పుడు ఈమె ప్రధానిగా కొనసాగదు, ఆ జడ్జిమెంట్ ఈమెకు వ్యతిరేకంగా వస్తుంది అనే ఉద్దేశంతోటి మరి ఇందిరాగాంధీ గారు అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దేశ చరిత్రలో నిలిచిపోయేటట్టు ఆ రోజు 1975లో తీసుకున్న ఎమర్జెన్సీ డిక్లరేషన్ విషయము. భారతదేశము ప్రజాస్వామిక దేశం అయితే ఈ ప్రజాస్వామిక దేశంలో ఎవరూ కూడా ప్రజలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటానికి లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడటానికి లేదు, ప్రెస్ మీట్లు జరగటానికి లేదు, ప్రింటింగ్ మీడియాలు పనిచేయటానికి లేదు, గలమెత్తి పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇలాంటి విషయాలలో ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఫండమెంటల్ రైట్స్ మొత్తము కూడా గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేశారు. మీడియా అండ్ ప్రెస్ ని బ్యాన్ చేశారు. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడిన కొన్ని వేల మంది ప్రజలను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు. భారతదేశంలో దాదాపుగా 2 సంవత్సరాల పాటు భారతదేశాన్ని చీకటిమయం చేసింది. ఇందిరాగాంధీ గారు కోర్టు నుండి తప్పించుకోవటం కోసం అని చెప్పే ఈ ఎమర్జెన్సీ డిక్లేర్ చేపించినారా, లేకపోతే అసలు ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు? కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. అయితే యూపీలో రాయ్బెరేలీలోని ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఇందిరాగాంధీ తన ప్రత్యర్థి అయిన రాజ్ నారాయణ పోటీ చేశారు. అయితే ఆయన ఓడిపోయి, కానీ ఆయన ఓటమిని అంగీకరించకుండా ఇందిరాగాంధీ గెలుపు ఫ్రాడ్ అని చెప్పి అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. అయితే ఆ కేసులో ఆయన 14 ఆరోపణలు చేస్తూ కేసు వేస్తే అందులో దాదాపుగా 12 కేసులు నిజం లేదని చెప్పి కొట్టివేసి కేవలం 2 మాత్రము నిరూపణ అయినవి. మరి ఇందిరాగాంధీ గారు ఒప్పుకోకుండా ఆ 2 అలిగేషన్స్ ఏమి నిరూపించినారు, ఏమి నిజమని తెలిసింది అనంటే యూజింగ్ గవర్నమెంట్ మిషనరీ టు సెటప్ స్టేజ్ అండ్ లౌడ్ స్పీకర్స్, పోలీస్ ఫోర్స్ అండ్ బార్కెట్స్. రెండోది వచ్చేసరికి యూజింగ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యాజ్ అన్ గవర్నమెంట్ అగెనిస్ట్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్. అంటే ప్రైమ్ మినిస్టర్, సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్స్ ని ఇందిరాగాంధీ తన ఎలక్షన్ ఏజెంట్ గా రిక్రూట్ చేసుకున్నారనమాట. రిక్రూట్ చేసుకొని ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తము కూడా గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసరు అంటే చీఫ్ సెక్రటరీని ఆమె ఏజెంట్ గా తిప్పుకోవటం అనేది రామ్ నారాయణ్ గారు వేసిన ఏదైతే అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అది నిరూపణ అయినాయి అనమాట. అయితే ఇందిరాగాంధీ గారు ఈ తప్పు చేసినందుకు గాను 6 సంవత్సరాల పాటు ఆమెకి ఎలాంటి ఎలక్టివ్ పదవులకి అర్హత లేకుండా బ్యాన్ చేసింది. అప్పటి ప్రధానమంత్రిని తొలగించి మరో ప్రధానిని ఎన్నుకోవటానికి 20 రోజులు టైం ఇచ్చి అలహాబాద్ హైకోర్టు ఈ కేసును
క్లోజ్ చేసేసింది. ఈ జడ్జిమెంట్ని ఒప్పుకోకుండా ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టును సవాల్ చేసి మరి సుప్రీంకోర్టులో కూడా ఈ జడ్జిమెంట్ను దాదాపుగా వాళ్ళు కూడా ఒప్పుకొని మరి ఈ ప్రధానమంత్రిని ఇమీడియట్లీగా పదవికి రాజీనామా చేయాలి అని చెప్తూ నెక్స్ట్ హీరింగ్ వరకు ఈమె ప్రధానమంత్రిగా కొనసాగాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే. అయితే ఇది సుప్రీంకోర్టులో జరిగిన సినారీ ఇలా ఉంటే, కోర్టు బయట ఏం జరుగుతుందంటే, ఇండియాకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే 1947 నుండి 1975 వరకు భారతదేశంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీనే రూలింగ్లో ఉంది. ఇంకా ఏ పార్టీ కూడా అంత పెద్ద పార్టీగా లేదు, అన్ని సంవత్సరాలు రూలింగ్ చేసిన పార్టీ కూడా లేదు. అయితే ఎలాగైనా కాంగ్రెస్ను ఓడించి పవర్లోకి రావాలని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ కూడా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే అవకాశంగా కాంగ్రెస్ను ఇందిరాగాంధీని వ్యతిరేకంగా ర్యాలీలు ధర్నాలు చేస్తూ అప్పటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ని కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు నుండి బయటకు వస్తానో లేదో అని, తన పదవిని కాపాడుకుంటానో లేదో అని చెప్పి తనకు ఒక ఆలోచన వచ్చి అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫరూఖుద్దీన్ అలీ అహ్మద్కి ఒక లేఖ రాసింది. 25/6/1975 ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమని చెప్పారనమాట. ఆయన ప్రధానమంత్రి, అప్పుడున్న పరిస్థితులు ప్రధానమంత్రి ఏదైతే నిర్ణయమో తీసుకుంటారో దాన్ని అమలు చేసే పనిలోనే ఇండియా వాళ్ళు వ్యతిరేకంగా చెప్పే మాట కానీ, లేదు అని అంటే ఒక మాట సలహా ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఉన్న పరిస్థితులు లేవు. కాబట్టి ఆ రోజు ఏముందిలే, ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి అనుకో. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి మన అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫరూఖుద్దీన్ అలీ అహ్మద్ 25/6/1975 నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేశారు. అసలు ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఈ నేషనల్ ఎమర్జెన్సీ అసలు ఎందుకు విధిస్తారు, ఎవరు విధిస్తారు, ఏ పరిస్థితుల్లో విధిస్తారు అన్న దాన్ని మనం ఇప్పుడు చూస్తేను, అంబేద్కర్ రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 352 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. ఈ వార్ అనేది ఇండియా వేరే దేశాల మీద యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. తర్వాత ఇంటర్నల్ అగ్రెషన్, వేరే దేశస్తులు ఎవరైనా కానీ యుద్ధానికి వస్తే ఆ సిచ్యువేషన్ని అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. ఇంకా మూడోది వచ్చేసరికి ఇంటర్నల్ డిస్టర్బెన్స్, దేశంలో అనివార్య పరిస్థితులలో చెలరేగిన విద్వేషాలు ఏమైనా ఉన్నప్పుడు, ప్రకృతి విపత్తులు కలిగినప్పుడు, ఇలాంటి పరిస్థితులలో ఇంటర్నల్గా ఏవైతే డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. 1975లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేటప్పుడు దేశంలో ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే సిచ్యువేషన్ మీద ఆ రోజు ఎమర్జెన్సీని తీసుకొని వచ్చారు. ఆనాటి పరిస్థితుల్లో 1975లో అంత పెద్ద ఇంటర్నల్ డిస్టర్బెన్స్ దేశంలో ఏమీ లేవు. కేవలము ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారికి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, ఆమె ఎలక్షన్ను రద్దు చేస్తూ, ఆమె రాజకీయాల నుండి బ్యాన్ చేస్తూ 6 సంవత్సరాలు ఏదైతే రద్దు చేసి ఆ తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పును సవాలు చేస్తూ ఆ చట్టాలను సవరించుకోవటం కోసమే కేవలము ఆనాడు 1975లో ఆమె ఎమర్జెన్సీని డిక్లేర్ చేపించింది. అయితే ఈ ఎమర్జెన్సీ పరిస్థితులలో మరి దేశంలో ఉండే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనంటే, ఫండమెంటల్ రైట్స్ కంప్లీట్గా ప్రజలకి, అక్కడ నివసిస్తున్న ప్రజలకి ఎవరికి కూడా ప్రజాస్వామ్యం ఉండదు, ప్రజలకి కనీసము ఫండమెంటల్ రైట్స్ ఉండవు. దేశ ప్రజల మీద అపోజిషన్ లీడర్స్ మీద ప్రెస్లు లేవు, మీడియా ఉండదు, వాళ్ళ మీద చాలా రకాలైన ఆంక్షలు విధిస్తారు. తర్వాత అది కాకుండా రాష్ట్రంలో ఏ పవర్లో ఉన్నా, అంటే దేశంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా కూడా ఈ ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టే నడుచుకోవాలి. కానీ గవర్నమెంట్ మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జైల్లో వేయటమే. సింపుల్గా చెప్పాలి అంటే ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యం ఉండదు.
అల్టిమేట్గా పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. అయితే అప్పటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన మన ఇందిరాగాంధీ గారు 1975కు ముందు, అంటే 1975కి ముందు కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. మనకి మొట్టమొదటిగా 1975లోనే ఎమర్జెన్సీని ఏమి విధించలా. దానికి ముందు కూడా మన భారతదేశంలో 2 సార్లు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అయితే అది ఏ నేపథ్యంలో డిక్లేర్ చేశారు అంటే 1962లో చైనా ఇండియా మీద వార్ ప్రకటించినప్పుడు అప్పుడు ఇంటర్నల్ అగ్రెషన్ కింద ఎమర్జెన్సీని విధించారు. అలాగే 1971లో ఇండియా మీదకి పాకిస్తాన్ వాళ్ళు వార్ ప్రకటించారు. అలాంటప్పుడు దాన్ని వార్ కింద తీసుకొని 1971లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. మరి అలాంటి సిచ్యువేషన్స్ మరి 1975లో ఎమర్జెన్సీ మరి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినప్పుడు మాత్రము అలాంటి సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. ఈ 1975లో ఇందిరాగాంధీ ఎందుకు కాంట్రవర్షియల్గా మారింది ఆ ఎమర్జెన్సీ అంటే, ఆమె స్వలాభం కోసము కాన్స్టిట్యూషనల్ 352 ఆర్టికల్ని సవరించడం కోసము తీసుకున్న నిర్ణయాలే అవి. కాబట్టి దానికి ఆమెకి ఆ 1975లో ఇందిరాగాంధీ తీసుకునే ఎమర్జెన్సీ డిక్లేర్ ఏదైతే ఉందో దాన్ని భారతదేశంలో చీకటి రోజులు అని చెప్పి చరిత్రలో ఎప్పుడూ కూడా ఇందిరాగాంధీ ఉన్న టైంలో ఎమర్జెన్సీని గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అంటే, ఆ రోజు ఆ 1976లో ఆమె తీసుకున్న చట్ట సవరణ ఏవైతే ఉందో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని ఏవైతే ఆమె తీసుకుందో దాని మీదనే ప్రజా వ్యతిరేకము, నాయకుల వ్యతిరేకము, దేశవ్యాప్తంగా జరిగిన ఈ మార్పు ఎప్పుడైతే 25/6/1975లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారో, కరెక్ట్గా 24 గంటలు గడవక ముందే దాదాపుగా లక్షల మంది ప్రజల్ని గవర్నమెంటు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్క నాయకుడిని అరెస్ట్ చేసి కారణం లేకుండా, కేసు లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. అంటే అప్పుడు ఆ అరెస్ట్ చేసిన నాయకులలో ప్రధానమైన నాయకులైన మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ, ఎల్కే అద్వానీ, చరణ్ సింగ్ అలాంటి జాతీయ నాయకులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. దేశంలో ఏం జరుగుతుంది అని తెలియకుండానే పత్రికలు, మీడియా పవర్ని కట్ చేసి ఒక్క న్యూస్ పేపర్ కూడా ప్రింట్ కాకుండా చూశారు. మరి ఈ ఎమర్జెన్సీ వ్యతిరేక నినాదాలు చేసిన సుమారుగా 1,00,000 మంది ప్రజలను అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టారు. ఎందుకు, ఏమిటి అని అడగకుండానే ఈ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ ఎవరికి ఉండవు అని చెప్పి మామూలు రోజుల్లాగా రోడ్ల మీదకు వచ్చి గవర్నమెంట్ వ్యతిరేకము నినాదాలు చేసిన, గుంపులుగా చేరిన, ఎలాంటి కేసులు లేకుండానే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎమర్జెన్సీ వల్ల 1976లో జరగాల్సిన ఎలక్షన్ కూడా వాయిదా పడింది. అపోజిషన్ పార్టీ లీడర్సు కనీసం నోరెత్తటానికి కూడా భయపడిపోయిన పరిస్థితులు అన్నమాట. అంతేకాదు సొంత పార్టీలో అయిన కాంగ్రెస్ పార్టీలో కూడా జాతీయ నాయకులు, పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో తమ నిర్ణయాలు ఏదన్నా చెప్తే అది ఆమెకు వ్యతిరేకంగా అనిపిస్తేనో వాళ్ళను కూడా పదవుల నుండి తొలగించేసి జైల్లో పెట్టేసింది. 1975 నుండి 1977 వరకు ఈ ఎమర్జెన్సీ కాలము దాదాపుగా 21 నెల, అంటే 2 సంవత్సరాల పాటు ఈ ఎమర్జెన్సీ అమల్లో ఉండిపోయింది. అందుకే భారతదేశ చరిత్రకు చీకటి రోజులు అని చెప్పి ఎందుకన్నారంటే అందుకే అన్నారు. మరి అయితే ఈ ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగంలో చేసిన కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి చేయడం కోసం అని చెప్పి ఆమె ఎమర్జెన్సీని ఆమె డిక్లేర్ చేపించింది. మరి అది ఏమిటి అని అంటేను, దీన్ని అవకాశంగా తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేసే లోపల ఈమె రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసుకొని తను పదవిని కాపాడుకోవటం కోసమని ఈ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన వాటిల్లో 1975లో 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని చేసింది. ఈ 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమిటంటే ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ని ఏ కోర్టు కూడా ప్రశ్నించకూడదని అమెండ్మెంట్ చేశారు.
అలాగైతే ఇందిరాగాంధీపై ఫైల్ అయిన కేసు కూడా పోతుంది అని చెప్పి 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. 76లో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. కోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ లేకుండా మన రాజ్యాంగాన్నే మార్చే పవర్ని పార్లమెంటుకి కల్పించారు. ఇంకో అమెండ్మెంట్లో ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాథమిక హక్కులు లేకుండా చేశారు. స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి పవర్స్ లేకుండా చేశారు. ప్రైమ్ మినిస్టర్కి ఏ చట్టములో ఏ రూల్ అయినా మార్చేసే పవర్ని కల్పించారు. కేవలం 5 సంవత్సరాలు ఉండే లోక్సభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకు పెంచారు. అమెండ్మెంట్స్ ద్వారా ఇలాంటి కాంట్రవర్షియల్ రూల్స్ని తీసుకొని వచ్చారు. సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ప్రజలకి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ తగ్గించేయటమే. దేశంలో దేన్నైనా మార్చేసే పవర్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతికిచ్చేయటం. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఇది చాలా వ్యతిరేకం. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత చట్టంలో చాలా వాటిని మార్చేశారు. కానీ ఈ ఎమర్జెన్సీ నిర్వహించిన 21 నెలల తర్వాత 21/5/1977లో ఈ ఎమర్జెన్సీని ఎత్తివేశారు. అప్పటికే ఇండియాలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇందిరాగాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని 1977లో చిత్తుగా ఓడించేశారు. అప్పుడు 544 లోక్సభ స్థానాలకు కాను 295 స్థానాలు జనతా పార్టీ కైవసం చేసుకుంది. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ను ఓడించి మొట్టమొదటిసారిగా హిస్టరీ క్రియేట్ చేసింది జనతా పార్టీ. కేవలము 150 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఓడిపోయింది. ఏదైతే ఇందిరాగాంధీ ఆనాటి ప్రధానమంత్రి 1975లో తీసుకునే ఎమర్జెన్సీ డిక్లరేషన్ అనేది ఆమె యొక్క పదవిని కాపాడుకోవటం కోసం అని చెప్పి ఆ రోజు ఆనాటి కాన్స్టిట్యూషనల్ 352 ఆర్టికల్ని అమెండ్మెంట్స్ని మార్చుకోవటం కోసం అని చెప్పి ఆమె గెలుపుని, ఆమె పదవిని కాపాడుకోవటం కోసం అని చెప్పి ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయము ఈ రోజుటి వరకు కూడా దేశ చరిత్రలో భారతదేశంలోని చీకటి రోజులుగా చెప్తున్నాం. మరి అన్ని రోజుల క్రితం జరిగిపోయిన విషయాన్ని ఈ రోజు మళ్ళీ ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే 2024లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసింది. జూన్లో జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు 15వ తేదీ నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ఎమర్జెన్సీ డిక్లరేషన్ దాని గురించి, ఈ చీకటి రోజుల గురించి చట్టసభలలో చర్చనీయాంశంగా మారింది. 2024లో భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజారిటీ వస్తేను రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చట్టాలు మార్చాలి అని చెప్పి ఏదైతే చట్టసభల్లో కొన్ని సవరణలు రాజ్యాంగంలో చేయాలి అని చెప్పి అనుకున్న క్రమంలో ఈ ఎమర్జెన్సీ రోజుల్ని అక్కడ గుర్తు చేసుకుంటూ మరి ఆనాడు 1975లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసుకోవడం కోసమే తప్ప ఆ రోజు చట్టసభలలో వాళ్ళ యొక్క అవినీతిని, వాళ్ళ యొక్క కేసుల్ని, వాళ్ళ యొక్క రాజ్యాంగపరమైన ఎలక్షన్ చెల్లదు అని చెప్పి, అది ఎలక్షన్ ఫ్రాడ్ అని చెప్పి ఏదైతే వాళ్ళు ఆ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేసుకొని అమెండ్మెంట్స్ చేసుకొని చట్టసభలలో వాళ్ళకి కేవలము పార్లమెంటుకే అధికారాలు ఇస్తూ దాంట్లో సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టులకు కానీ ఎలాంటి ప్రమేయం ఉండదు అని చెప్పి అలాంటి తీర్పులు వారి కోసం ఆ రోజు తీసుకొని వస్తేను ఈరోజు సువిశాలమైన భారతదేశంలో జనాభాకు తగ్గట్టుగాను వారి యొక్క అవసరాలను బట్టి కొన్ని రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పి కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకురావాలి, మార్చాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆలోచన చేస్తుందో దానికోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇండియా కూటమి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న క్రమంలో ఇండియాలో ఎమర్జెన్సీ 1975లో ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొని వచ్చారు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే 1947 దగ్గర నుంచి దాదాపుగా 1975 వరకు కూడా వారి యొక్క అతిపెద్ద పార్టీ అయిన నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని అక్కడ పరిపాలన చేసిన అలాంటి పరిస్థితులలో మరి నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన తర్వాత 1977లో ఆమె ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 150 సీట్లకు పరిమితి అయిపోయింది. మరి ఆ ఎమర్జెన్సీ పరిస్థితి, ఆ చీకటి రోజులని ఈ రోజుటి వరకు కూడా ఆ రోజులను తలుచుకుంటే ఈ రోజుటి వరకు ఆనాటి కాలంలో పెద్దలు ఈ రోజుటి వరకు చెప్పినా కూడా కథలుగా చెప్తూ ఉన్నారు. మరి అలాంటి చీకటి రోజుల్ని, ఆ ఎమర్జెన్సీ టయాన్ని ఇప్పటికీ కూడా ఒక యుద్ధంలాగా
దేశంలోనే ఒక యుద్ధంలాగా చెప్పుకునే పరిస్థితులకి, మర్చిపోలేని పరిస్థితులలో పాకిస్తాన్ మన దేశం మీదకి యుద్ధం చేసినప్పుడు కానీ, చైనా వారు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు కానీ ఇంత ఇదిగా చెప్పుకోవాలి. కానీ మన ప్రజాస్వామ్యము మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ అవసరాలను బట్టి, దేశ రక్షణ పరంగా, అంతర్జాతీయ భద్రత విషయంలోను, వ్యాపార విషయంలోను, రాజ్యాంగపరమైన నిర్ణయాల్లో కానీ, చట్టసభల్లో తీసుకోవాల్సిన సమానత్వం కావచ్చు, చట్టసభలలో మహిళలకు ఇవ్వాల్సిన హక్కుల గురించి కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానాల గురించి కానీ చాలా నిర్ణయాలు ఈ 2024 తర్వాత రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆ మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళు అవి అమలు చేయటం కోసం అని చెప్పి చేసే తీర్మానాలలో ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు పార్లమెంటులో వాటిని ఆమోదం జరగకుండా అడ్డుగించే క్రమంలో ఆనాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేస్తూ ఈ రోజు మళ్ళీ కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా ఎందుకు మారింది అని అంటే ఇందుకోసమే మారింది అని చెప్పి ఆ రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన స్వార్థ రాజకీయాల కోసము, స్వార్థ పదవుల కోసము చేసిన ఆ చీకటి రోజులని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మనం చేస్తున్న ఏదైతే ఉందో రాజ్యాంగ సవరణలు కానీ ఇలాంటి పరిస్థితులు కానీ మనమేమి ఎమర్జెన్సీ రోజుల్లో లేము. ఎమర్జెన్సీ డిక్లేర్ మనం చేయట్లా. ఎమర్జెన్సీని పెట్టడం కోసం అని చెప్పి ఇప్పుడు మనమేమి చట్టసభలలో అమెండ్మెంట్స్ ఏమైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మార్చాలని చెప్పి ఇప్పుడేం మనమేమి అనుకోవట్లా. కేవలము మన అవసరాల కోసము, దేశ అవసరాల కోసము, భావి భారత పౌరుల కోసము చేయవలసిన కొన్ని వ్యాపారపరమైనవి, దేశ రక్షణ కోసం చేయాల్సినవి, చట్టసభలలో రావాల్సిన హక్కులు, చట్టాలు చేయవలసిన వాటిల్లో ఇంత పెద్ద జనాభా కలిగిన ఈ భారతదేశంలో కావలసిన అవసరాల కోసం చేసే ఈ అమెండ్మెంట్స్ కి కావలసిన మద్దతు, కావలసిన మెజారిటీ ఇచ్చి రాజ్యాంగ సవరణలో మనకు అవసరమైన మేరకు కావలసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని చట్టాలను విలువనిస్తూ వాటిని కొంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో సవరణ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఎమర్జెన్సీ రోజుల్ని ఇలాంటి పరిస్థితుల్లో గుర్తు చేసుకుంటున్నందుకు దురదృష్టకరంగా ఉందని చెప్పి మనం చేస్తూ నమస్కారం.